క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 8వ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు, మరియు సువిశేష పఠనం లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు 3 ఉపమానముల ద్వారా అష్టభాగ్యాల సందేశమును, తాను బోధించినటువంటి బోధన సారాంశాన్ని మనం ఎలా జీవించాలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా గత వారం శత్రువులను ప్రేమింపుడు, అలాగే పరులను తీర్పు చేయకుడు అన్న అంశములపై ధ్యానించాం. నేటి ఈ 3 ఉపమానములు కూడా మనం యేసుకు మంచి శిష్యులుగా, క్రీస్తు అనుచరులుగా ఎలాంటి జీవితాన్ని జీవించాలనే విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. మరి ఈ 3 ఉపమానములను గురించి ధ్యానించి దానిలోని సందేశాన్ని గ్రహించి మన జీవితాలకు అన్వయించుకొని మంచి క్రైస్తవ కథోలిక జీవితమును జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పిన 3 ఉపమానాలలో మొదటి ఉపమానం లూకా సువార్త 6వ అధ్యాయం 39వ వచనం మరియు 40వ వచనం. మార్గచూపరి అను అంశముపై ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఒక మంచి గురువు కావాలంటే పరిపూర్ణమైనటువంటి శిక్షణను పొంది ఉండాలి. ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివానికి మార్గమును చూపలేడు. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుంది? ఇరువురు కలిసి గోతిలో పడతారు. ఎన్నుకొనబడి ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారి గురించి ప్రత్యేకంగా ఈ వాక్యం బోధిస్తుంది. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను నడిపింపవలసిన పరిసయ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. యేసు ధర్మశాస్త్ర బోధకులను అనగా పరిసయ్యులను అయ్యో అందులైన మార్గదర్శకులారా అని వారిని గద్దిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనము అనేక సందర్భాల్లో చూడవచ్చు. వారు సత్యమును ఎరిగి ఉన్నామని తలంచి ప్రజలను తప్పుత్రోవ పట్టించే నాయకులకు, గురువులకు నిజంగా ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. వారు ఇతరులు ఎలా జీవించాలో చెబుతారు, కానీ వారి జీవితంలో వారు బోధించేది ఏది కూడా పాటించరు. ఇటువంటి మార్గదర్శకులు సత్యమును ఎరుగని ప్రజలను నడిపించినచో ఇరువురి ఆధ్యాత్మిక జీవితాలకు ముప్పు, ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి మార్గదర్శకులకు సంపూర్ణ శిక్షణ అవసరమని ప్రభువు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 6వ అధ్యాయం 40వ వచనం, సంపూర్ణ శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును అని. గొప్ప గురువు అయిన ప్రభువు ఈ విషయంలో మనకి ఆదర్శం. ఆయన బోధించిన వాక్కును ఆయన జీవితంలో పాటించారు, జీవించారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుండి 15 వచనాలని ఒకసారి ఆలకించుదాం. ప్రభు ఇలా అంటున్నారు, మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు ఇట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను, ప్రభువునై ఉన్నాను. ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని అని అక్కడ ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గురువు ఏమిటో శిష్యులు అలాగే ఉండాలి. శిష్యుడు గురువుతో పోల్చుకొనవలెను. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నారు అని పౌలు గారు పలికిన వాక్యాలు మనకి ప్రేరణగా ఉంటున్నాయి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కనుక ప్రజలను నడిపించాలనుకునేవారు సంపూర్ణ శిక్షణ పొందవలేనని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నామో, ఎవరి మాటలు ఆలకించుచున్నామో కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎవరిని గుడ్డిగా అనుసరించకూడదు.
సత్యమును గ్రహించాలి. వారు చెప్పేటటువంటి విషయాల్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు ఆధ్యాత్మికంగా వారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు అన్న విషయాలను కూడా మనము గ్రహించుకోవాలి. తప్పు త్రోవలో నడిపే వారి నుండి మనము జాగ్రత్త వహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు మనకు నిత్య గురువు అని మనం తెలుసుకోవాలి. ఈ ఉపమానము ద్వారా అలాగే యేసు ప్రభువు ఆధ్యాత్మిక గుడ్డితనం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన సొంత లోపాలను, బలహీనతలను గుర్తించకుండా ఇతరులకు మార్గనిర్దేశం చేయాలని ప్రయత్నిస్తే ఇద్దరూ ప్రమాదంలో పడిపోతారు అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ గుడ్డివాడు అంటే ఆధ్యాత్మికంగా అంధకారములో ఉన్న వ్యక్తి. అతనికి సరైనటువంటి జ్ఞానము, వివేచన ఉండవు. అలాంటి వ్యక్తి ఇతరులకు దారి చూపిస్తే ఇద్దరూ తప్పుదారిలో వెళ్ళే ప్రమాదం ఉంటుంది. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. పరిపూర్ణమైన ప్రతివాడును తన గురువు వలె ఉండును. ఈ వచనం శిష్యరికపు స్వభావాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. శిష్యుడు తన గురువు నుండి నేర్చుకుంటాడు, అతనిని అనుసరిస్తాడు. గురువు పరిపూర్ణముగా ఉంటే శిష్యుడు కూడా పరిపూర్ణతను చేరుకోవటానికి ప్రయత్నిస్తాడు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువును చూసి అనేక విషయాలు నేర్చుకుంటాడు. ముఖ్యంగా గురువు యొక్క బోధన కన్నా ఆయన జీవించే జీవిత ఆదర్శమును చూసి ఎక్కువగా నేర్చుకుంటాడు. యేసుక్రీస్తు తన శిష్యులు తనను అనుసరించి తనలాగే పరిపూర్ణతకు చేరుకోవాలని ఆశించాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అంత సులభం కాదు. దీనికి నిరంతరమైన అభ్యాసము, శిక్షణ అవసరం. అదే విషయాన్ని ప్రభు ఈ మొదటి ఉపమానము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొదటి ఉపమాన యొక్క సందేశం ఏమిటంటే, మన సొంత లోపాలను, బలహీనతలను గుర్తించి ముందుగా వాటిని మనం సరిదిద్దుకోవాలి. ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన వారి నుండి మనము నేర్చుకోవాలి. అలాగే ఇతరులకు మార్గనిర్దేశం చేసే ముందు మనకు సరి అయినటువంటి జ్ఞానము, వివేచన ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనము ఏ విధముగా జీవిస్తూ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించి ఆయనలా పరిపూర్ణతను చేరుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఈ వచనాలు మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇవి మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ప్రభు చెప్పినటువంటి రెండవ ఉపమానం లూకా సువార్త 6వ అధ్యాయము 41 మరియు 42 వచనాలు. ఈ ఉపమానము ముఖ్యముగా మారు మనస్సు అనేటటువంటి గొప్ప సత్యము, విషయము గురించి బోధిస్తూ ఉంది. ఈ 41, 42 వచనాలలో మనలోని తప్పులను చూడకుండా ఇతరుల తప్పులను ఎత్తి చూపే వారి గురించి ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. చూపు స్పష్టముగా ఉండవలెనంటే కంటిలోని దూలమును, నలుసును మనము తీసివేయాలి. ఈనాటి మొదటి పఠనము సీరాపుత్రుడిని యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి వాక్యాన్ని చదువుతున్నాం. ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును అని. ఈ ఉపమానం ద్వారా ప్రతి ఒక్కరూ అంతరంగికముగా శుద్ధి పొందాలని, మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన పొందాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మన కంటిలోని దూలమును గమనింపనిచో మన సోదరుల కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపలేము. సోదరులను సరిచేయటం మంచిదే, కానీ సరిచేయాలంటే ముందు మనము సరిగా ఉండాలి. తనను తాను సరిచేసుకోలేని వాడు ఇతరులను సరిచేయలేడు, ఇతరులకు ఆదర్శముగా ఉండలేడు, ఇతరులకు ఎలాంటి విషయాలను చెప్పలేడు. అలా చేయు వారిని ప్రభువు వంచకులని, కపట భక్తులని, అంధులని, అవివేకులని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను పక్షపాతముతో తీర్పు చేయరాదు. సహోదర భావముతో ఇతరులను వారిని వారిగా గుర్తించి అంగీకరించి సహోదర భావముతో సహోదర సమూహమును ఏర్పాటు చేయటానికి మనము ప్రయత్నం చేయాలి. అంతరంగిక శుద్ధి ఇతరులను మన్నించి ప్రేమించేలాగున చేస్తుంది. ఈ విషయం గురించి అనగా ఇతరులకు అపకారము, కీడు చేయకూడదని పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనంలో కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడవేలా. ఇక్కడ యేసుక్రీస్తు ఇతరుల చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూపేవారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తనలో ఉన్న పెద్ద తప్పులను పట్టించుకోకుండా ఇతరుల చిన్న తప్పులను కూడా ఎత్తి చూపేవారి గురించి ఈ వచనం వివరిస్తుంది. దూలము అంటే పెద్ద కర్ర, నలుసు అంటే చిన్న ధూళికణము. మనలో పెద్ద పెద్ద తప్పులు ఉన్నప్పుడు ఇతరుల చిన్న తప్పులను ఎత్తి చూపటం ఎంత అవివేకమో యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీ కంటిలో ఉన్న దూలమును చూచుకొనక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్ము అని నీవు ఎట్లా చెప్పగలవు? వేషధారి, కపటదారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు స్పష్టముగా కనపడును. ఈ వచనంలో యేసుక్రీస్తు కపట వేషధారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తమలో ఉన్న పెద్ద తప్పులను సరిదిద్దుకోకుండా ఇతరుల చిన్న తప్పులను ఎత్తి చూపేవారిని ఆయన కపట వేషధారులుగా పిలుస్తూ ఉన్నాడు. ముందుగా మనలోని తప్పులను సరిదిద్దుకుంటే ఇతరుల తప్పులను సరిదిద్దడానికి మనకు సరైన అర్హత ఉంటుందని యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను తీర్పు తీర్చే ముందు మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనలోని పెద్ద తప్పులను సరిదిద్దుకోకుండా ఇతరుల చిన్న తప్పులను ఎత్తి చూపటం కపట వేషధారణ. ఇతరులను సరిదిద్దే ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మనలో ఉన్న తప్పులను సరి చేసుకున్నాక ఇతరులలోని తప్పులను సరిచేయటానికి ప్రయత్నించాలి. ఇతరులకు తీర్పు తీర్చే ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలని ఈ ఉపమానము మనకి స్పష్టం చేస్తుంది. ఇక మూడవ ఉపమానం ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు. ఈ ఉపమానము సజ్జనుడు, ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలో ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 43-45 వచనాలలో మనిషి యొక్క స్వభావము అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో యేసుక్రీస్తు వివరిస్తూ ఉన్నారు. ఒక చెట్టు మంచి పండ్లను ఇయ్యవలనంటే దానికి తగిన పోషణ ఇవ్వబడాలి. చెట్టు కాపును బట్టే దానికెంత పరామరిక జరిగినదో ఊహించవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును అని ఈనాటి మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ ఉపమానంలో ప్రభువు ఒక మంచి చెట్టు యొక్క స్వభావమును గుర్తు చేస్తున్నారు. ప్రతి చెట్టు కూడా మంచి పండ్లను ఇవ్వాలని నాటబడుతుంది. ప్రతి చెట్టులో సహజముగానే వృద్ధి చెంది ఫలించే గుణం ఉంటుంది. చెట్టు వలె మనిషి కూడా సహజముగానే మంచివాడు. తనలో మంచితనము, సృజనాత్మకత మెండుగా ఉంటాయి. మంచి ఫలాలను ఫలించి ఇతరుల పోషణకు కూడా ఉపయోగపడగలడు. చెడు చెట్టు మంచి ఫలమును, మంచి చెట్టు చెడు ఫలమును ఫలింపనేరదు. ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క స్వభావము అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో వివరిస్తున్నాడు. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇస్తుంది. అలాగే మంచి స్వభావము కలిగిన వ్యక్తి మంచి పనులే చేస్తాడు. చెడు స్వభావము కలిగిన వ్యక్తి చెడు పనులే చేస్తాడు. ఇక్కడ చెట్టు అంటే మనిషి, ఫలం అంటే మనిషి చేసే పనులు. మనిషి యొక్క స్వభావము అతని పనుల ద్వారా బయటపడుతుంది. ప్రతి చెట్టు దాని ఫలముల వలననే తెలియబడుతుంది. ముండ్ల చెట్ల నుండి అంజురపు పండ్లను కోయరు గదా, ముండ్ల పొద నుండి ద్రాక్ష పండ్లను కోయరు గదా. ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క స్వభావము అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో మరింత స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ముండ్ల చెట్టు నుండి అంజూరపు పండ్లను, ముండ్ల పొద నుండి ద్రాక్ష పండ్లను కోయలేము. అలాగే చెడు స్వభావము కలిగిన వ్యక్తి నుండి మంచి పనులు ఆశించలేము. ప్రభు అంటున్నారు, సజ్జనుడు తన హృదయమునందలి మంచి నిధిలో నుండి మంచిని, దుర్జనుడు తన హృదయమునందలి చెడు నిధిలో నుండి చెడును తీయును. హృదయము నిండియుండు దానిని బట్టే అతని నోరు మాటలాడును అని. ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క హృదయము అతని ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తూ ఉన్నాడు. మంచి హృదయము కలిగిన వ్యక్తి మంచి మాటలు మాట్లాడతాడు, మంచి పనులు చేస్తాడు. చెడు హృదయము కలిగిన వ్యక్తి చెడు మాటలు మాట్లాడతాడు, చెడు పనులు చేస్తాడు. మనిషి యొక్క మాటలు, పనులు
అతని హృదయములోని అతని ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అంతరంగిక శక్తికి గ్రుడ్డివాడైనప్పుడు, అహంకారము స్వార్థము అనే దూలాలు తనలో ఉండినప్పుడు తన సహజ సిద్ధ శక్తిని స్వభావమును నాశనము చేయుచున్నాడు. కనుక ఈ ఉపమానము ద్వారా ప్రభువు మనిషిలోనున్న శక్తిని గురించి గుర్తు చేయుచున్నారు. తన చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని తనను తాను వృద్ధి చెందుతూ ఫలిస్తూ ఇతరుల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా సంపూర్ణ శిక్షణ ద్వారా మంచి గురువు కాగలడు. అంతరంగిక శుద్ధి సంసిద్ధతతో ఇతరులకు మంచి సహోదరుడు కాగలడు. మంచి ఫలాలను ఫలించే వానిగా కాగలడు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. కాబట్టి హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. అలాగే ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం, నరుని సంభాషణమే అతనికి పరీక్ష, కనుక ఏ నరుని గాని అతడు మాట్లాడక ముందు స్తుతింపవలదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి రెండవ పట్టణంలో కూడా పౌలు మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయమును ప్రసాదించను అని తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువు మన కోసం సాధించిన విజయాన్ని మనం వృధా చేయకూడదు. ఆ విజయాన్ని ఎప్పుడు కూడా మనము నిలబెట్టుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా మనము మంచి పనులు చేయాలి, మంచి క్రైస్తవ జీవితమును జీవించాలి, మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి, ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు ఆదర్శంగా ఉంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ఇతరులను సరిచేస్తూ ఇతరులను కూడా సన్మార్గంలో మనము నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈనాటి గ్రంథ పఠనాలను మనము ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ మనలందరినీ కూడా ఆవరించబడాలని, మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలియబడాలని, వాటిని సరిచేసుకోవాలని, సరిచేసుకునే ధైర్యమును, ఆత్మశక్తిని, బుద్ధిని, వివేచనమును ఆ దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శముగా ఉండాలి, వారిని సన్మార్గంలో నడిపించాలి. అలాగే ఆధ్యాత్మిక సంఘాలలో గురువులు, బోధకులు, ఉపదేశులు, మఠవాసులు, మఠకన్యలు, పీఠాధిపతులు ప్రజలకు ఆదర్శముగా ఉండాలి. మంచి జీవితము ద్వారా, మంచి బోధన ద్వారా అందరినీ సన్మార్గంలో నడిపించగలిగే శక్తిని, బలమును ఆ దేవుడు దయచేయాలని మనం ప్రార్థిస్తూ ప్రభు అందించేటటువంటి సందేశాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.